రాగి పిండి, బట్టర్, ఇంకా కొత్తిమీర, ఇంకా క్యారెట్, ఇంకా కార్న్, ఇంకా పెప్పర్, బీన్స్, క్యారెట్, రాగి సూప్. ఇగో ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, ఇంకొక 1 minute బాయిల్ అవనిచ్చి అందులో వేసేద్దాం. ఇదో కనిపిస్తుందా నీకు? ఇప్పుడు మనము ఈ నీళ్ళల్లో వేసిన రాగి పిండి అందులో వేసేస్తున్నాం. నువ్వు వేస్తావా? దా అయిపోయింది. పేపర్ ఎప్పుడు వేస్తాము? ఇప్పుడు ఇదిగో పెప్పర్ వేసేసాము. ఇప్పుడు చూడుమ్మా, సూపు అన్ని వెజిటబుల్స్తో సూప్ రెడీ అయిపోయింది. పాపా కొద్దిగా వెజిటబుల్స్ క్రంచీగానే ఆపేస్తా. అది దించే ముందే వేస్తామ్మా. ముందు వెజిటబుల్స్ ఉడికాయా లేదా ఇక్కడ చూసుకుందాం మనం. నేను వాక్ వెళ్ళొస్తున్నా. ఒక చేతికి 2 పెట్టుకో, ఒక చేతికి 2 పెట్టుకోమ్మా. నీ బ్లౌజే నువ్వు చూసుకో, లేకపోతే కంప్లీట్ కాంట్రాస్ట్ అన్నా మంచి మెరూన్లో అన్నా ఏదన్నా బ్లౌజ్ ఉన్నా బాగుంటుంది. నేను కావాలని ఆరేస్తున్నామ్మా. అప్పుడు అది నాట్ నైస్ కదా, మీ రూమే ఎస్థెటిక్స్ పాడైపోతాయి. అబ్బాయి ఏం ఎస్థెటిక్స్ లేరా, బయట వేసేదానికంటే వర్షానికి దుమ్ము అంతా మర్చిపోయి తీయకుండా అలా అవుతే ఎందుకు లేనని ఏడా పెట్టుకుంటున్నా బాబు. అవును, మా ఇల్లు కూడా అలాగే అనేవాళ్ళు అందరూ. హోటల్ లాగా పెట్టుకుంటారమ్మా. నాకు వయసు వచ్చేసో ఏమో ఓపికే పోయింది. అప్పుడు అన్నీ చేసుకునేదాన్ని కదా, వంట చేసేదాన్ని, బట్టలు ఉతికేదాన్ని. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే టికెట్స్కి వెళ్ళి పర్సనల్గా అప్పుడంతా లేవు కదరా, పోయి క్యూలో నించోని మావయ్యకి అప్ అండ్ డౌన్కి టికెట్లు కొనేదాన్ని, అన్నీ చేసేదాన్ని. పిల్లల బట్టలు యూనిఫామ్స్ ఇస్త్రీ చేసేది. అసలు నాకు ఇలా ఉంటే నాకు ఎంత కోపం వచ్చేదో నా చిన్నప్పుడు. నాకు కూడా, నాకు అసలు పడదు అసలు. ఇరిటేట్ అయిపోయేది. ప్రతిసారి విఐటీలో అప్పుడు మీ రూమ్ నేనే సర్దేదాన్ని కదా. ముద్దలేవా? ఒక ముద్దిట్టివు, మాన్సాగోడి ఒకటివు. చెప్పరా? కింద కాయ సూప్ చేసుకున్నాడు, రాగి సూప్ హాట్ కేసులో పోసిపో. మోసంబి సూపా? జ్యూసా? చూడలేదమ్మా నేను. ఒక 20 minutes ముందే రెడీ అయిపోయి ఉంటే సరిపోయి ఉండేది. ఓకేనా? అన్నీ నేను జస్ట్ మ్యాక్సిమం అత్తమ్మ దగ్గర నుంచి తీసేసుకుంటా. అత్తమ్మకి చెప్పేస్తా ముందే అకేషన్ ఏంటో సెలెక్ట్ చేసి పెట్టేస్తారు. నా కలర్స్ బొట్టు స్టిక్కర్ ప్యాకెట్ అక్కడ ఉందా ఒకసారి చూడవా సుబ్బు? ఇక్కడ ఐ కాంట్ ఫైండ్ ఇట్. నాకు ఓన్లీ బ్లాక్ కనిపించింది. ఇక్కడ ఐమ్ డన్. జస్ట్ నా హెయిర్ కొంచెం, ఇది హెయిర్ ఏం చేయను నేను, ఇట్లా ఏమైనా పెట్టనా? ఓకే, సెట్టింగ్ స్ప్రే కొంచెం వేసుకుంటే అంతే. యాక్చువల్లీ కాయరో బాయ్. అంటే యాక్చువల్లీ నాకు తెలిసి ఉండకపోవచ్చు. జస్ట్ దండం పెట్టుకొని తాంబూలం తీసుకొని ఐ థింక్ దట్స్ ఇట్. ఐ థింక్ మనకి యాంటీనాస్ అనే సబ్జెక్ట్ ఉండింది కదా, ఐ థింక్ 5th సెమిస్టర్లోనా 7th కదా, కాదు 5th సెమిస్టర్లో. అది అయిపోయినప్పుడు ఐ థింక్ దాని తర్వాత మనకు హాలిడేస్ ఏదో ఉన్నది. ఆయన అన్నారు, మీరు యాంటీనా స్పాట్ చేయండి బయటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మీ ఇంటికి వెళ్తారు కాబట్టి మీ ఇంటి చుట్టూ ఎక్కడెక్కడ యాంటీనాస్ ఉన్నాయని స్పాట్ చేయండి అని చెప్పి. ఓకే, కానీ ఆయన చెప్పిన తర్వాత నేను స్పాట్ చేసిన యాంటీనాస్ నేను ఎప్పుడు దాని ముందు నేను చూడలేదు అసలు. మామూలుగా ఇట్లా చిన్న చిన్న టీవీ యాంటీనాస్ అలాంటివి చూడడమే తప్ప డిష్లు అలాంటివి. ఆయన చెప్పాక యాక్చువల్గా అట్లా పెద్ద పెద్ద యాంటీనాస్ ఎన్ని చోట్ల చూసానంటే ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ ఇన్ని యాంటీనాస్ ఉన్నాయి మన చుట్టూ అని. అవి చూసి ఇవి యాంటీనాస్ అని కూడా తెలీదు యాక్చువల్లీ. రేపు ఏమేమి పనులు ఉన్నాయి? రేపు ఒక చీజ్ మేకింగ్ వర్క్షాప్కి వెళ్ళాలి. వరలక్ష్మి, ఈ ఇయర్ నా ఫస్ట్ వరలక్ష్మి పూజ అయితే. చెప్పండి. ఇప్పుడు నాదైతే అసలు 1-2 months అవుతుందేమో. నేను ఆధార్లో మార్చి ఇంట్లో మార్చి
హలో హలో మీకు ఆ రక్కర్ పెట్టా చిన్న ఇక్కడ పెట్టకుండా